ఎస్ఎన్వి గురించి తెలియదు ఈడికెళ్ళి. ఓ షిట్, చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం అయిపోయింది. లెస్ పవర్ అండ్ అడ్మిట్ గివ్ అ చికెన్ డిన్నర్ టు గాడెలీ మ్యాచ్ లా. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ రోజు అయితే సెమీఫైనల్స్ మ్యాచ్ 1 అన్నమాట. సో ఇట్స్ ఏ అండ్ బి గ్రూప్. దాంట్లో అయితే మనం చూస్తున్నాం లాస్ట్ 7 టీమ్స్ మిగిలిరు. గాడెల్, మ్యాడ్ కింగ్స్, దాని తర్వాత 4 Wolves, సెన్వే, ఎల్ఈఎఫ్పి, మిత్ ఈ స్పోర్ట్స్ అండ్ ట్రాయ్ తమిలియన్స్. సో దీంట్లో అయితే లాస్ట్ జోన్ కూడా వచ్చేస్తుంది మనకి. ఇంకొక ఈ జోన్ తర్వాత లాస్ట్ 25 ప్లేయర్స్ రిమైనింగ్. మనం చూస్తున్నాం ఈ గ్రూప్లో అయితే ఆల్రెడీ గాడెల్ అయితే ఈడు ఉన్నారు. దాంట్లో జానథన్ ఈజ్ ఆల్రెడీ డౌన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం ఆడ చూస్తున్నాం వుల్ఫ్స్ కూడా ఆడున్నారు. సో చూసాం అసలు థర్డ్ పార్టీ చేస్తుందా గాడెల్ లేదా అని చెప్పేసి. సెన్వే ఆడికెళ్ళి కార్ తీసుకొని వస్తుంది. అండ్ సెన్వే డైరెక్ట్ రష్ ఇచ్చేసింది. ఫక్ ఏమై అయ్యా, ఆడ 2v4 అండ్ సెన్వే 4 Wolf ని ఎలిమినేట్ చేసేసింది. డైరెక్ట్ సెన్వే రష్ ఇచ్చేసి నెక్స్ట్ లెవెల్ సెన్వే అయితే అసలుకి. ఈడికెళ్ళి అయితే గాడెల్ మీద ఇప్పుడు సెన్వే డైరెక్ట్ నేడ్స్ ఇచ్చేసింది. ఆడికెళ్ళి గాడెల్ అడ్మినో కూడా ఇస్తుండు, ఎస్ పవర్ కూడా ట్రై చేస్తుండు. కానీ ఈడికెళ్ళి 4 vs 3 ఉంది ఆల్రెడీ. సో గాడెల్ అయితే దీన్ని అయితే ఈడికెళ్ళి అయితే వెళ్ళాలి వాపస్. ఐ గెస్ ఈడ ఆల్రెడీ మ్యాడ్ కింగ్స్ వర్సెస్ ట్రాయ్ తమిలియన్స్ అవుతుంది. సారీ, ట్రాయ్ తమిలియన్స్ అట్ సైడ్ ఉన్నారు. సో లెట్స్ ఈడికెళ్ళి ఆల్రెడీ మ్యాడ్ షాడో అయితే డౌన్ ఉన్నాడు. క్లచ్ గాడ్ అయితే రివైవ్ చేయాలి ఈ టైంలో, లేదంటే చాలా కష్టం అయిపోతుంది. చాలా చిక్కుపోయారు ఆల్రెడీ. ఆడికెళ్ళి నేడ్స్ ఇచ్చేస్తారు. ఎల్ఈఎఫ్పి అయితే అస్సలు ఇంటలేదు. ఈడికెళ్ళి నేడ్స్ మీద నేడ్స్. అచ్చా, ఓకే, ట్రాయ్ తమిలియన్స్ నాక్. ఈడికెళ్ళి ఎల్ఈఎఫ్పికి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎన్వేకి ఈడికెళ్ళి అయితే థర్డ్ పార్టీ ఇస్తుంది. ఆడికెళ్ళి గాడెల్కి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే ఈడికెళ్ళి ఎల్ఈఎఫ్పి అయితే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తుంది. కానీ ఓకే, లెట్స్ సీ గాడెల్ ఆడికెళ్ళి ఈడ షిఫ్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. ట్రాయ్ తమిలియన్స్ కూడా ఇట్ సైడే ఉన్నది, ఓపెన్గా కనిపిస్తారు. ఎల్ఈఎఫ్పి కొంచెం అడ్వాంటేజ్ ఉంది, కానీ ఎల్ఈఎఫ్పి ఆల్ 4 players స్ప్లిట్ అయి ఉన్నారు కొంచెం. ఇడికెళ్ళి ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈడ ఆల్రెడీ మ్యాడ్ కింగ్స్ దగ్గర 2 players వెళ్ళిపోయారు, 1 డౌన్ అండ్ సింగిల్ ప్లేయర్ మిగిలిరు. సో చాలా కష్టం ఈడికెళ్ళి, ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగ్లో అయితే చిక్కిపోయి ఉన్నారు గలీజ్గా. కిందకెళ్ళి రైట్ సైడ్లో మనం చూస్తున్నాం ట్రాయ్ తమిలియన్స్ కూడా మొత్తం నింపేసి ఈడికెళ్ళి. ఎల్ఈఎఫ్పి అయితే అస్సలు వదలతలేదు. క్లచ్ ఆల్రెడీ పుష్ చేసింది ఎల్ఈఎఫ్పి. షెడ్ ఈడికెళ్ళి అయితే ఓలీ షెడ్, మ్యాడ్ కింగ్స్ అయితే ఎలిమినేట్ అయిపోయింది డైరెక్ట్. ఎందుకంటే థర్డ్ పార్టీ వల్ల, ప్లస్ ఈడికెళ్ళి మిత్ మనం చూస్తున్నాం ఈడికెళ్ళి అయితే మిత్ ఈ స్పోర్ట్స్లోకి వెళ్ళి డెట్రాక్స్ కూడా చాలా మీదికి పుష్ ఇచ్చేసిండు. అండ్ ఈడికెళ్ళి 4v1 మిత్ డీట్రెక్స్ చూద్దాం. మిత్ ఐషా ఎల్ఈఎఫ్పికి అయితే పర్ఫార్మెన్స్ మంచి ఇస్తుంది. అండ్ దే హ్యావ్ ఎలిమినేటెడ్ మిత్ కూడా. ఎల్ఈఎఫ్పి ఈస్ ప్లేయింగ్ గుడ్, మంచి ఉంది. సో ఇప్పుడైతే 4 టీమ్స్ మిగిలిపోయినాయి లాస్ట్లో. ఎల్ఈఎఫ్పి, సెన్వే, గాడెల్ అండ్ ట్రాయ్ తమిలియన్స్. ఈడికెళ్ళి అయితే ఎల్ఈఎఫ్పి మనం చూస్తున్నాం వెహికల్స్ తీసుకొని రిడ్జ్ కాడ అయితే ఆపి. ఓకే ఈడికెళ్ళి సెన్వేని అయితే మొత్తం ఎల్ఈఎఫ్పి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, కానీ ఈడికెళ్ళి ఎలిమినేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ ఒకటే, ఎందుకంటే ఓపెన్ గ్రౌండ్ అయితే కార్స్ అయితే మొత్తం వీళ్ళు పెట్టుకొని కవర్ అయితే చేయాలి. ఇంకా రిజ్ అడ్వాంటేజ్ ఒకటి తీసుకోవాలి, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఈడికెళ్ళి మనం చూస్తున్నాం గాడ్ లైక్ అయితే స్ప్లిట్ వచ్చేసింది. మాన్య ఒక పాయింట్లో ఉన్నారు. దాని తర్వాత ఈడ చూస్తే మనం రైట్ సైడ్లో అడ్మినో అండ్ ఎస్ పవర్ కలిసి ఈడ టర్న్ అయ్యారు. లెట్స్ సీ ట్రాయ్ తమిలియన్స్ అయితే అడ్మినో అయితే ఈడికెళ్ళి ఓకే ఈడ మనం చూస్తున్నాం ఎల్పిఎఫ్కి వెళ్ళి డైరెక్ట్ అటాక్స్ వస్తున్నాయి. సెన్వేకి చాలా కష్టం అయిపోతుంది. ఈడకెళ్ళి ట్రాయ్ తమిలియన్స్ కి ఇంకా ఓకే ఈడికెళ్ళి ఎస్ పవర్ అయితే ట్రాయ్ తమిలియన్స్ లకి ఆల్రెడీ ఒక నాక్ చేసి ఎల్పిఎఫ్ మళ్ళీ రష్ మీద పోతుంది, అసలు ఆగుతూనే లేదు. ట్రాయ్ తమిలియన్స్ లో అయితే ఆల్రెడీ 2 players మిగిలిపోయారు, 2 డౌన్ అయిపోయి ఎలిమినేటెడ్. ఎల్పిఎఫ్ దగ్గర చాలా మంచి ఛాన్స్ ఉంది ట్రాయ్ తమిలియన్స్ ని ఎలిమినేట్ చేయడానికి, ఎందుకంటే జస్ట్ నేడ్స్ వేసి కూడా సావగొట్టవచ్చు వాళ్ళని. చాలా కష్టం ఈడికెళ్ళి రొటేట్ చేయడం ట్రాయ్ తమిలియన్స్, కానీ ఈడ ఎల్పిఎఫ్ పుష్ ఇచ్చి డామినేట్ చేస్తుందా
ఆ లొకేషన్లీ ఆల్రెడీ రష్ బాయ్ అనేది ఫ్రంట్ వచ్చేసిండు స్మోక్స్లోకి వెళ్ళి ఆ అడ్వాంటేజ్ తీసుకుంటారు. చూస్తారు కదా స్మోక్స్ అడ్వాంటేజ్ ఇద్దరికి వచ్చేసింది. ఆడికెళ్ళి వీళ్ళు అనుకుంటారు ఆ విజన్ బ్లాక్ చేద్దామని చెప్పేసి, కానీ ఆడికెళ్ళి రష్ బాయ్ ఆల్రెడీ ఫ్రంట్ వచ్చేసిండు. వీళ్ళకి అర్థమైతలేదు అండ్ వీళ్ళ మీద చాలా డిసడ్వాంటేజ్ అయిపోతుంది. ఇద్దరు ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు, కొంచెం రొటేట్ అయ్యి కూడా వాళ్ళు ఫ్రాగ్స్ నింపేశారు అనుకో, ఆ ఇంట్లో చిక్కిపోయారు గలీజ్గా. బట్ చూద్దాం ఏడికెళ్ళి అవుతుంది. ఇంకా వీళ్ళ దగ్గర ఫ్రాగ్స్ కూడా లేవు ఎక్కువ. ఇగో చెప్పినా కదా అదే అయింది. ఈడికెళ్ళి ఎస్ పవర్ కూడా ఆ ఇంట్లో మొత్తం మూలీ లేచి సావ కొట్టేస్తాడని చెప్పేసి ఆడికెళ్ళి నీడ్స్ నేను చెప్పినట్టే అయింది. ఇదే అవుతుందని నాకు తెలుసు బ్రో. దాంట్లోకి వెళ్ళి బయట రాకపోతే ట్రాయ్ తమిలియన్స్ కి చాలా కష్టం అది నాకు తెలుసు. ఆల్రెడీ ఇగోండి రష్ ఇచ్చేసిరు. ఎల్ఈపిఎఫ్ అయితే ఆల్రెడీ రష్, ఎల్ఈఎఫ్పి అయితే ఆల్రెడీ రష్ ఇచ్చేసింది గలీజ్గా. ఇగోండి ట్రాయ్ తమిలియన్స్ 1 ప్లేయర్ ఇస్ డౌన్. ఈడికెళ్ళి మన ఎస్ పవర్కి అయితే చాలా మంచి ఛాన్స్ ఉంది. ఎస్ పవర్కి అయితే చాలా మంచి ఛాన్స్ ఉంది ఈడికెళ్ళి థర్డ్ పార్టీ తీసి కిల్స్ తీయడం. కానీ లెట్స్ సీ ఏమవుతుందో. जहां भी अपॉर्चुनिटी मिल रही है फिनिशर्स में इजाफा करते हुए 11 टोटल फिनिशर निकाले जा चुके हैं. లెట్స్ గో. గాడ్ లక్ అయితే మంచి ఈడికెళ్ళి అయితే ఎల్పిఎఫ్ రష్ ఇచ్చేసి ఇగోండి అదే అయింది. లాస్ట్ లో అయిపోయింది. ట్రాయ్ తమిలియన్స్ దగ్గర ఏం ఛాన్స్ లేదు. లాస్ట్ 1 ప్లేయర్ లెఫ్ట్. ఆడికెళ్ళి 4. ఇంకా ఈడికెళ్ళి ఎస్ పవర్ అస్సలు ఇంటలేడు. కానీ ఈడికెళ్ళి మనం చూస్తున్నాం సెన్వే అయితే లెఫ్ట్లోకి వెళ్ళి ఇంకా ఎస్ పవర్ని స్పాట్ చేసే కొంచెం టఫ్ అవుతుంది. ఎందుకంటే రైట్కి వెళ్ళి ట్రాయ్ ఫాస్ట్ హ్యాస్ లైక్ క్రేజీ గేమ్ ప్లే చూపెట్టారు. మన ఒక డామినేషన్ అయితే నేను చూసిన లైక్ నెక్స్ట్ లెవెల్. ఈడ మనం చూస్తున్నాం అడ్మినో అండ్ ఎస్ పవర్ అయితే ఈడున్నారు. ఆడికెళ్ళి మాన్య ఉన్నారు. మాన్య గోల్ నాకు తెలిసి అయితే సెన్వేని ఆడికెళ్ళి ఫినిష్ చేసి దాని తర్వాత 3v4 ఎల్ఈఎఫ్పితో ఆడడానికి కోసం. అండ్ దట్ ఈస్ వాట్ దే ఆర్ ప్లానింగ్ ఐ గెస్. సో ఆడికెళ్ళి చూసాం మనం. సో కానీ మాన్యన్ స్పాట్ చేస్తే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఆడ రష్ ఇచ్చేస్తారు డైరెక్ట్ 4v1 మీద. చాలా కష్టం అయిపోయింది ఈడికెళ్ళి. ట్రాయ్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్. అదే అయింది మనం అనుకున్నట్టు 110%. ఇట్ ఈస్ ఎలిమినేటెడ్. సో ఇప్పుడైతే మనం చూస్తున్నాం సెన్విలో ఒక ప్లేయర్ అయితే కొంచెం హెల్త్ తక్కువ ఉంది. ఆయిషా ఈడికెళ్ళి అయితే సెన్విన్ కూడా ఫక్ క్రేజీ. ఈడికెళ్ళి అయితే ఎల్ఈఎఫ్పి మళ్ళీ పుష్ చేసేసింది. గాడెల్ అడ్మినో ఆడికెళ్ళి పుష్ చేస్తుండు లాస్ట్. క్రేజీ ఎస్ పవర్ ఇంకొకటి నాక్ కూడా చేసేసిండు. క్రేజీ కానీ ఈడికెళ్ళి చాలా కష్టం. గాడెల్ దగ్గర ఇద్దరే మిగిలిరు. వీళ్ళు అడ్మినో అండ్ ఎస్ పవర్ ఇద్దరే తీయాలి దీన్ని. విల్ దే మేక్ ఇట్? ద క్వశ్చన్ ఇస్ విల్ ఎస్ పవర్ అండ్ అడ్మినో గివ్ అ చికెన్ డిన్నర్ టు గాడెల్ ఈ మ్యాచ్ లా? ఈడికెళ్ళి ఎల్ఈఎఫ్పి కూడా ఒక నాక్ అయిపోయాడు. చాలా కష్టం. 2 నాక్. అండ్ ఇప్పుడు ఒకవేళ సెన్వి పుష్ చేస్తే కొంచెం ఛాన్స్ ఉంటుంది ఎల్ఈఎఫ్పిని నాక్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి. బట్ ఈడ నాకు తెలిసి ఇగోండి మౌలి ఓకే అయిపోయింది అనుకున్నట్టే అవుతుంది. బట్ కష్టం అయిపోయింది ఆడికెళ్ళి. రష్ బాయ్ అయితే డైరెక్ట్ ఆడికెళ్ళి ఓకే క్రేజీ అనుకున్నట్టే అడ్మినో అండ్ ఎస్ పవర్ వచ్చేసారు. కానీ ఈడికి నుంచి ఎస్ఎన్వి కూడా నుంచి తెలియదు ఈడికెళ్ళి. ఓ షిట్ కష్టం అయిపోయింది. అయ్యా ఇద్దరు ఎలిమినేట్ చేసేసిండు గాడెల్ని. ఎస్ఎస్ఎన్వి అయితే ఇప్పుడు 1v ఫక్ అండ్ ఈడైతే ఎల్ఈఎఫ్పి వాట్ పర్ఫార్మెన్స్. ఎల్ఈఎఫ్పి క్రేజీ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ లెవెల్ గేమ్. అసలుకి మామ మజా వచ్చేసింది. ఎల్ఈఎఫ్పి అయితే నెక్స్ట్ లెవెల్ గేమ్. క్రేజీ మామ. మనం చూస్తాం ఏడైతే డిసడ్వాంటేజెస్ ఉండేనో అండ్ ఎల్ఈఎఫ్పి క్రేజీ గేమ్. డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ అండ్ లెర్న్ ఫ్రమ్ పాస్ట్ అనమాట వాళ్ళ టీం పేరు. అండ్ దే హ్యావ్ లెర్న్ ఫ్రమ్ పాస్ట్ అండ్ ఇంపాసిబుల్ డే 1 అయితే. అండ్ చూసినాం మన గాడెల్కి అయితే ఏడ డిసడ్వాంటేజ్ అయిపోయిందో. బట్ ఇట్ వాజ్ అన్ ఎపిక్ మ్యాచ్. సో చాలా క్రేజీ ఉండే మ్యాచ్ అయితే. అండ్ ఐ హోప్ మీకు కూడా మజా వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అండ్ విల్ కమ్ విత్ ద Day 2 మ్యాచ్ అయితే ఏమైందో దాని తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ నౌ. దిస్ ఈస్ యువర్ రోహిత్ సైనింగ్ అవుట్. బై.